2 నెలలంటే ఇచ్చింది, గెలిచేసి మీరు సతాయిస్తే సరిగకుండా ఉండారా? అమ్మాయి శ్రావ్యకు మొత్తం అప్పులు తీర్చేశారు కదా, మాకెందుకు రూపాయి లేదు. సరే పొలం కొనేటప్పుడు ఇచ్చాం బిడ్డ నగలబెట్టి. ఈ జూలై 11కి 61వ నెల పెళ్లి చేయాలా, నా నగలిస్తే మొదలుపెట్టాం. వస్తున్నారు పెళ్లి చూపులకి. నగలేకుండా పెళ్లి చేయలేను, మా నాయన వంతులేని ఆస్తులు సంపాదించలా, మా వెంకటవ్వ నాకు ఇలా, మా అత్త మామీలా నా దగ్గర ఏమి ఉండదు కూడా అమ్ముకొని కట్టుకోవడానికి. మీరు ఇస్తే కట్టాల్సిందే. కూర్చొని మాట్లాడుకొని 1-2 రోజుల్లో ఇవ్వండి. 6వ తేదీకి 30,000 వడ్డీ కట్టాలి. ఎక్కడ తెచ్చి కట్టమంటారు చెప్తే? ఫోన్లో ఆపేయడం పద్ధతి కాదు, అది మర్యాద కూడా కాదు. మీ అవసరాలకు తీసుకొని ఆయనకు 100 సార్లు చేసాం. అందరు తీర్పులు కాదు, మనం ఎట్టుండామో మన చెల్లెళ్ళు ఎట్టుండారా, మనం ఎట్టుండామో చూసుకోవాలా. శ్రావ్యకి ఇచ్చేసి మాకెందుకు ఇరు అంటే మీ పిల్లకాయలు అయితే జాగ్రత్తగా ఉండాలి, కళ్ళ నీళ్ళు పెట్టుకోకుండా. మా పిల్లోడి కోసం బళ్ళలో నుంచి బయటకు వచ్చాను అమ్మాయి నేను 11 గంటలప్పుడు. మా బిడ్డల్ని ఇస్తారా తిరిగి? మీరు గెలవడానికి కోసం, మీ గొప్పల కోసం స్థలాలు ఎట్టుకుంటారు మీరు అప్పులు తీర్చకుండా. సరే కొనుక్కున్నారు, అప్పులు తీర్చాలి కదా. పొలాలు అమ్ముతున్నారు, కొంటున్నారు, అప్పులు తీర్చాలి కదా. 6వ తేదీకి 30,000 వడ్డీ కట్టాలి నేను. 16 లక్షలు ఎట్ట తెచ్చి కట్టాలి చెప్పండి? 22 సవర్లు ఉన్నది నగలు ఇస్తే నేను పెళ్ళి మొదలు పెట్టుకోవాలా? మీకు 30 ఏళ్ళకి ఇచ్చేదాకా కూడా పెళ్లి చేయని పిల్లకి కూర్చొని మాట్లాడుకొని ఇస్తేనే పెళ్ళి, ఇస్తేనే నేను అప్పులు తీర్చేది. తీర్చనంటే అట్టే కూర్చోనంటే. ఇప్పుడే మెళ్ళ తాళ్ళు లేకుండా చేశారు, పిల్లకాయలకు చదువులుగా చేశారు. చిన్న విషయాలు కాదు. మా బిడ్డలు నేర్పివ్వకండి. ఇళ్ళ మీదకి ఎందుకు పంపిస్తారు అప్పులు చేయించుకొని? మీరు 2 నెలలు అంటే మొన్న జనవరిలో అడిగాడు వాడు, రామయ్య ఇల్లు కట్టుకుంటా. మార్చి అన్నారు, మార్చిలో అడిగితే మే అన్నారు. మే నుంచి మొదలు అడుగుతుంటే జవాబు చెప్పరు, ఫోన్లు ఆపేస్తారు. ఎవరు నేర్పిస్తున్నారు మీకు అప్పులు చేయించి ఫోన్లు ఆపేసేది? తిరిగి సమాధానాలు మేము చెప్పబడలే మా ఇళ్ళకి వస్తుంటే. ఎవరు గొప్ప వాళ్ళకు ఉంటుందమ్మా. మేము పైసా కట్టేవాళ్ళం. ఇట్లా ఫోన్లు ఆపేయడం మాకు రాదు అప్పులు చేసి. మా పిల్లకాయలను ఎందుకు ఏడిపిస్తారు? మా పిల్లకాయల చదువులు ఎందుకు గాజేస్తారు? మా బిడ్డకి ఎందుకు పెళ్ళి చేయనీరు మీరు? పద్ధతిగా ఉంటుంది. 2-3 రోజుల్లో తెచ్చి కట్టేసుకోండి. 16 లక్షలు. దానికి 6వ తేదీకి నేను 30,000 వడ్డీ కట్టాలి. ఎలాగాని తెచ్చి కట్టాలి చెప్పండి? అది కాక 22 సవర్ల బంగారం ఉంది, చెంచయ్య పొలంలో వేసింది. మేమేమన్నా పొలం రాసేయమని చెప్పలేదే, మా నగలు మాకు తీసేయమంటున్నాం. ఎవరికి కావాలి ఆ ఊర్లో పొలాల? అందరికీ బిడ్డలు ఉండారు. అమ్మాయి ఏడిపిపోకండి బిడ్డల్ని. ఎదిగిన పిల్లకాయలకి ఏమన్నా అయితే ఎవరు పూచి మాట్లాడుకొని నేను ఆయన పెడతాను, అంత స్క్రీన్ షాట్లు పెడతా. కలెక్టర్ ఆఫీస్కి పోయి ఒక డబ్బా పట్టుకుంటారు వాళ్ళని తిట్టాడంట. డబ్బులు తీసుకొని తిట్టేదేంది? మీ ఆయన అడిగాడు కదమ్మా, మీ నాయన అప్పు అని. ఇప్పుడు అడిగి తీసి మా నాన్నని తీసుకొని కూడా అడిగారు నన్ను. అది మాకు 40 ఏళ్ళ కిందట ఎవడి కోసం చేశారు అప్పు? మా కోసం ఇవ్వట్లేదు అసలు. ఇచ్చినా ఉంది శ్రీరామ రమణమ్మ గంపలు దొరసా ఉండండి నిన్న మొన్నటి దాకా వాళ్ళ భార్య ఉంది. అయినా మేము ఇచ్చాం. మరి అదే లేదు ఇది, మరి అదే కాదు. కిసాన్ నగర్కి ఎంతసేపు పట్టదు పంపించాలంటే? మా ఇళ్ళ మీదకి వస్తున్నారు, తలుపులు వేసుకొని ఉండాలి మేమా? ఫోన్లు ఎత్తమరండి ఆయన్ని. ఆయన ఏం పెద్ద మనిషి అప్పులు తీసుకొని ఫోన్లు ఆపేసి? 2 నెలలు అంటే కదా అప్పులు చేసిందే. బయట తీర్పులు చెప్పేటప్పుడు మనం పద్ధతిగా ఉండాలి ముందు. నేను అది అనుకుంటా. తీసుకునేది, బెదిరించేది, ఇచ్చిన వాళ్ళని తిట్టేది, చాడీలు చెప్పేది, చేయనాటి అన్నీ అనేది. గుడ్ మార్నింగ్ రా. నాకు 1-2 రోజుల్లో కావాలా. నేను బడికి పోవడంలా 1-2 రోజులు కూడా పోయా. నెల జీతం లేదు. ఎవరు సాగుతారు మా పిల్లకాయలు మమ్మల్ని? ఎదిగిన పిల్లకాయల మీదకి ఏంది అప్పుల వాళ్ళని పంపించేది? కారు డ్యూలకు మా వాడే తెచ్చి కట్టాడు. ఎట్ట తీరుస్తారు వాళ్ళందరూ? మేము ఆపేయలేమమ్మా అప్పులు చేయించి ఫోన్లు. మాకు నేర్పిలే మా నాయన అట్ట. మేము అట్ట పెరగలేదు. 100 సార్లు చేసాము ఆయనకి. నిన్న మనం ఇప్పుడు కూడా చేసా 100 సార్లు. ఆమె ఇందిరాకు చేసా, నీకు చేసా, వాడు హర్షాకు చేసా, చెంచయ్యకి కూడా చేసా. నగలిస్తే మేము పెళ్లి చూపులు పెట్టుకోవాలి పిల్లకాయలకి. మా పిల్లకాయలకు ద్రోహం చేయబాకండి, నాకు మా నాయనకి చేసినట్టు.